హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ క్రేజీ బ్రోస్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రైబర్ అని కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ మీద అట్లా టచ్ చేసి మళ్ళీ పక్కనే ఉన్న ఆల్లో పెట్టుకోండి. ఇట్లా ఆల్ పెట్టేసుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయింది అనమాట. అది విషయం. అది పెద్ద విషయం అయింది, అందరూ తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? మరి తెలుసుగా, సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైంది? సబ్స్క్రైబ్ చేయడానికి ఏం బాధ అంట అసలు? సబ్స్క్రైబ్ చేయాలంటే డైలీ వీడియోస్ పెట్టాలి క్రాంతి. సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియోలో కంటెంట్ బాగుండాలి క్రాంతి. నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను కదా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఈ వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సీరియస్గా చెప్తున్నాను కదా, చెయ్యలేదంటే మాత్రం చేయలేకపోతే ఇంకో వీడియోలు అడుగుతా. ఎందుకురా ఇది ఒక ఇదంటరా. సరేలే కానీ ఈరోజు గేమ్స్ ఏదో స్టార్ మహిళా గేమ్స్ తెచ్చాడు. మహిళా గేమ్స్ గేమ్స్ ఆగాగు, దారం, గాజులు, పువ్వులు. స్టార్ మహిళా గేమ్స్ కాకపోతే ఏం గేమ్స్ అంటారు వీటిని? ఎక్స్ప్లెయిన్ చేయ. గేమ్స్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయ. గేమ్స్ సుష్మా మేడం ఏమన్నా చూస్తే పిలవండి నెక్స్ట్ ఆటకి. సుష్మా మేడం సారీ. విషయం ఏంటంటే ఇతను బయటకు వచ్చేసి చేసే స్థాయిలో లేడు. ఫస్ట్ ఏ వర్క్ బిజీ అని అంటున్నాడు. మనం ఇట్లాంటివి తీసుకుని వస్తే కొంచెం ఇన్నోవేటివ్గా తీసుకురావాలి కాబట్టి నేను మా వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ కూర్చొని పూలు కడతా ఉన్నారు. సో నేనెందుకు ఇది ఒక ఛాలెంజ్గా క్రియేట్ చేయకూడదు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎందుకు తీసుకురాకూడదు, ఇది ఒక కాంపిటీషన్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఆలోచన వచ్చి సరిగ్గా అక్కడ తీసుకుని వచ్చి చీరాల నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో బాపట్ల ఉండిద్ది. బాపట్ల దుర్గతో వెళ్తే నువ్వు బాగుండిద్ది నీకు. ఎందుకంటే నీకు కరెక్ట్ గా ఆ హావభావాలు వస్తున్నాయి. నిన్న ఇందాక వీడియో చూసా. ఇప్పుడు పూలకట్లు, ఇప్పుడు పూలకొట్టు దగ్గర పూలు అమ్మే పూలకొట్టు దగ్గర కాదు. సరే ఇదంతా బాపట్ల దుర్గాది ఒక వీడియో చూసాను ఇందాక. సీరియస్గా అమ్మాయి డ్రెస్ చేసుకున్నాడు, తలకేది పెట్టుకుని పువ్వులు బొట్టు గిట్టు పెట్టుకున్నాడు. నా లైఫ్లో నాకు ఒక పెద్ద గోల్ ఉంది గైస్, పెద్ద మంచి గోల్ ఉంది గైస్ అన్నాడు. నేను ఇంకా ఏదో మంచి గోల్ ఏమన్నా ఉండిద్ది అనుకుంటే సడన్గా నన్ను ఎవరైనా గ్యాంగ్ చేస్తారా అంటున్నాడు. అట్లా ఉంది ఉంటే నాకేంటంటే సరేలే గేమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఫస్ట్ టాస్కే అది వద్దు, మనం దాన్ని లాస్ట్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడంతా మురికైపోయింది మొత్తం అంతా. సో ఫస్ట్ ఈజీ టాస్క్తో వెళ్తా క్రాంతి. ఈ గాజులు ఎందుకు తీసుకొచ్చానని చెప్పి అంటున్నావు కదా నువ్వు. ఈ గాజులు బిళ్ళలు ఉంటాయి అన్నమాట. గాజుల లోపల కాయిన్స్ పెడతాను. ఇప్పుడు అన్ని టక్కన అట్లా పెట్టేసి రౌండ్గా కాయిన్స్ పెడతాను. ఆ కాయిన్స్ని విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 2 స్టిక్స్ అనమాట. ఈ రెండిటితో ఇలా రొటేట్ చేయాలి. బొమ్మ ఉంటే బొలుసు ఉంటే బొమ్మ, ఎట్లా తిప్పాలన్నమాట. అది 1 minute లో ఎవరు ఎక్కువ టర్న్స్ చేస్తే వాళ్ళు విన్నర్స్. అది గుర్తుపెట్టుకోండి గైస్. నువ్వు ఎక్కడ కూడా నేను వీడియో తీస్తాను కావాలంటే మీకు. అది few moments later. కుబేరా సినిమా ఏమన్నా చూసేమైంది? లేదు కాదు. ఓకే, సో మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 9 ఉన్నాయి. సో నేను స్టాప్ వాచ్ పెడతాను నీకు. 1 minute యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి అంటాను. సప తీయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తానంటే వర్కౌట్ ట్రైల్ వేస్తానంటే వేసుకో. మనం డైరెక్ట్ అటాక్ అయ్యాను. సరే, ఈ మాటలు తెలుసుగా. ఓడిపోయేవాడికి ఒళ్ళంతా పొగరే అని. అది అట్లాంటి తక్కువ నిమిషం ఉండు. మళ్ళీ ప్రాక్టీస్ ఎందుకు చేస్తావు నువ్వు? ప్రాక్టీస్ కాదు అది, వర్క్. స్ట్రాటజీస్ చేస్తున్నా. స్ట్రాటజీస్ వద్దులే కానీ అని స్టార్ట్ చేస్తాను. అనిమాక్ గేట్ సెట్ గో. ఇది కొంచెం పెద్ద తీసుకురావాలి. కాయిన్ పెద్దది తీసుకురావాలంటే చిల్లర ఉండాలి క్రాంతి. ఇది రావట్లేదు. ఒక్కటైనా దిగురా కనీసం 15 సెకండ్లు అయింది. అదే తడుగుతున్నా. ఏం చెప్పలేదు కదా తలపకూడదని. అరే అల్లాడిచ్చాడ్రా ఒకటి అల్లాడిచ్చాడ్రా. అబ్బా ఎట్ట దొరికింది. వీడికి దొరికిందా అంటే ట్రిక్ కనిపెట్టింది 2. 30 సెకండ్లు అయిపోయింది. 30 సెకండ్లు అయింది. రూపాయలు ఫస్ట్. ఒరే 3 మొహం మీద పెట్టబాక. 3 తిరిగింది. అది తిరిగిదిలే. 4 గైస్. 4 విషయంగా ఉంది గైస్. 45 సెకండ్స్. 5
5 6 6 6 7 10 9 9 గైస్ 54 సెకండ్స్లే అది 1 సెకండ్ దాటింది గైస్. 54 సెకండ్స్లో నేను ఎవ్రీథింగ్ క్లియర్ చేశా. గేమ్ గుడ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. వీటితో మీరు ట్రై చేసి చూడండి, అది ఎంత టఫ్ అనేది మీకు అర్థమయ్యింది. అదే స్లో మోషన్ పెట్టారు అది రాలేదు సరిగ్గా, మళ్ళీ ఇంకోసారి చెయ్యి. అవసరం లేదు, స్లో మోషన్ పెడితే అది ఫాస్ట్ చేసుకో. ఓకే గైస్, కానీ బాగా చేశాడు. హీ ట్రైడ్ హిస్ లెవెల్. స్టార్టింగ్లో కొంచెం మనకి ఇది రాలేదు. ఆగు స్టాప్ వాచ్ పెట్టాలి కదా. రీసెట్ కొట్టు మన మొగ్గు. ఆగు నువ్వు ప్రాక్టీస్ చేసుకున్నావు మమ్మల్ని. అబ్బా నువ్వే కదా అయిపోయింది స్టార్ట్ అన్నావు కదా. ఏంది తిరగట్లేదు, పట్టుకోవటమే కరెక్ట్గా పట్టుకోవట్లే. అటు తిప్పొద్దు. పట్టుకోవడం కరెక్ట్ పట్టుకోలేదు ఎందుకంటే రెడీ పట్టుకోలేదు. ఆగు రెడీ అంటే స్టార్ట్ చేసుకోవాలి కదా నువ్వు రెడీగా చెప్పు. రెడీ స్టార్ట్. స్లోగా చేయాలి, ఎందుకంటే నిదానమే ప్రధానం అంటారు పెద్దలు. గైస్ నిజంగా చాలా అట్ట తీస్తే నువ్వు వచ్చే సంవత్సరం కూడా తీలేవు. దొరికింది, ఎవడు చంపాడు. 1 మూతి ఎందుకు అట్ట వస్తుంది. 2 చేత్తో తిప్పుతున్నావా ఏంటి. కెమెరాలో చూసుకో. 3 4 ఏదో ఫాస్ట్ తిప్పుతున్నావే. 5 31 6 7 ఇది 8 9 స్టాప్. 43 seconds విత్ ఇన్ 40 seconds. యాక్చువల్గా 40 seconds రియల్ ఇస్ ద రికార్డ్ అనమాట. ఇది రికార్డ్ ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి guys, క్లాప్స్ కొట్టండి అందరూ ఖచ్చితంగా, డెఫినెట్లీ క్లాప్స్ కొట్టాలి. కానీ ట్రిక్ ఒకటి తెలిసిన తర్వాత వెంటనే టక్కడగా చేసాం. వీడికి ట్రిక్ తెలిసినా కానీ తొందరగా చేయలేకపోయాడు, అది వీడి విఫలమయ్యాడు అక్కడ. నేను ఒక్కటి చెప్తాను, మీరు 2 చెప్పు, శ్రద్ధగా వినండి. 2 చెప్పు. ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ వాడికి ఎప్పుడు హార్డ్ గా ఉంటుంది. నేను వాడికి ఒక వే చూపించా, హౌ ఇట్ ఈస్ డన్, ఎట్లా చేస్తారనేది నేను ఒక వే చూపించాను. అది ఫాలో అయ్యాడంటే 10 seconds బీట్ చేసాడు. అవును సరే ఓకే గెలిచావు తీసుకో. ఎవడొద్దన్నాడు. 10 seconds పైన బీట్ చేశా. ఓకే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ నువ్వు గెలిచావు. సెకండ్ రౌండ్ సూదిలో దారం సందులో బేరం. కానీ ఆ సెకండ్ రౌండ్ అంటే గైస్ ఇది మనకి చిన్నప్పుడు బాగా అలవాటు కదా అందరికి. కింద పడింది దీన్ని యాడ్ తెస్తావు ఇప్పుడు. ఈవిడ యాడ్ వచ్చింది, ఇది చేతు గుచ్చుకో. అబ్బా Few moments later. రావట్లేదురా. ఏంది అది తీయటం రావట్లేదు నీకు. సూది తీయటమే రావట్లేదు గైస్ వీడికి. కర్ణ బేరిగోడు ఏంది ఎంతసేపు తీసా రావట్లేదురా. ఇప్పుడు వచ్చింది. నేను తెలుగు ఉపయోగించి దీని కిందకి మాత్రం ఎంత కొండ తలకాయ ఉంది. నోరు మూసుకోరా. అసలు ఎట్టొచ్చింది ఇది. నీకు ఒక స్టోరీ చెప్పానా. ఒక స్టోరీ చెప్తా. ఒక బలవంతుడు బక్కోడిది ఒకటి కాంపిటీషన్ ఉంటుంది అనమాట. బలవంతుడు వచ్చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చెప్తా. ఒక బలవంతుడు ఉంటాడు అనమాట, సన్నాతను ఉంటాడు. ఆ బలవంతుడు ఏంటంటే ఒక బండరాయి తీసుకొని వచ్చేసేసి భయంకరం వెయిట్ ఉన్న రాయి తీసుకొని ఎత్తుతాడు. ఎత్తేసేసి బొక్కడిని నువ్వు నా అలాగే ఇలా ఎత్తగలవా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగింది ఎత్తలేడాడు. సరే నేను అది ఓటమిని అంగీకరిస్తున్నాను అనగానే, నువ్వు అంగీకరించేది బోడీ ప్రతి దాంట్లో నేను గెలుస్తాను, కావాలంటే ఏదైనా పందెం పెట్టంటాడు. సరే అని చెప్పేసి ఒక సూది అలా టేస్తాడు. వేసేసి ఇది అని చెప్తాడు, బాగా నునువుగా ఉన్న దాంట్లో. ఆడు ఎంత తీసిన రాదు. బక్కోడు ఓరకట్టు పట్టుకుంటే తీసేస్తాడు, గోర్లు ఉంటాయి కాబట్టి. అది సో ఎవరికి ఏది సాటి కాదు, అందరూ సమానులేని. ఇప్పుడు కూడా స్టాప్ వాచ్ గైస్, ఇది మళ్ళీ స్టాప్ వాచ్ తెలుసు కదా మీకు. ఎవరైతే తక్కువ టైంలో పెడతారు ఎవరిలో దారం పెట్టాలండి. చాలా చిన్న సూది అండి, చాలా చిన్న సూది. చిన్నప్పుడు మా మమ్మీకి నేను చాలా సార్లు దారం పెట్టించా. మనకు అది ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే వీఆర్ నాట్ న్యూ టు దిస్ వరల్డ్. అవునవును ఉండు. తీసి కెమెరా ఆన్ చేసి ఇన్నున్నాయి కదా. 4 తంటున్నాయి. సరేలే ఓకే. ఆగు, నీ మొహం చూపించాలి ఇప్పుడు. మొహం వద్దులే, ఇది చూపి. మొహం దాంట్లో కనపడుతుందిగా. ఓకే ఆగు, ఆన్ చేసుకో. ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. లేదు రాలేదు. ఏంది గైస్, జస్ట్ 4 secondsలో పెట్టా. జస్ట్ 4 seconds. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. జస్ట్ 4 seconds గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. నునుపు చేసుకొని నునుపు చేసుకో. జస్ట్ 4 seconds
థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే చెప్పాను కదా నాకు పూర్వం దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఐ హావ్ డన్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. అస్సలు శరవేగంతో వెళ్ళిపోయింది. ఆగురా నువ్వు పెట్టి ఆగు వస్తాను నాకు ఉడ్డు బా అసలు ఒరిజినల్గా చెప్పాలంటే 2 సెకండ్స్లోనే అయిపోయింది. నేను ఇక్కడ ఆపటం లేట్ చేశాను. ఆగు నేను రెడీ చెప్పినప్పుడు చెయ్యి. ఆగు పెట్టద్దు, దూరంగా పెట్టుకో. నోటి దగ్గర నుంచి రావాలి. ఉండు ఒక నిమిషం ఉండు. నోటి దగ్గర ఉండాలి నీది చెయ్యి. నిమిషం చంపుతున్నా నన్ను. నేను సెట్ చేసుకుని ఒక రావు ఎంతసేపు సెట్ చేసేవేంది? అట్ట సన్నగా చేసుకుంటే వచ్చిందని. ఆగాగు నోటి దగ్గర పెట్టుకో. నేను రెడీ అని చెప్పినప్పుడు నోటి దగ్గర పెట్టుకో. స్టార్ట్. ఎక్కట్లేదండి. అయిపోయిందిలే నువ్వు ఫస్ట్ ఎక్కట్లేదండి. ఇది చేసాడు వీడు. ఎక్కట్లేదండి. ఎక్కేసింది నాది 1 సెకండ్ లోనే. కాకపోతే నువ్వు నన్ను హిమ్లెట్ చేసి ఇది 12 సెకండ్లు తీసుకున్నాడు గైస్. 12 సెకండ్లు కాదు, సెకండ్ లో అయిపోయింది అది. 12 గంటలు తీసుకున్నాడు. 12 సెకండ్లు తీసుకున్నాడు. కాదు 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 మీరు గమనిస్తే వాడు ఎంత ఇది చేసాడంటే వాడు ఇక్కడ పెట్టుకున్నాడు. నేను నోటి దగ్గర నుంచి రెడీ అనగా సప్పనంటే పెట్టేసి అంతే. లేదు 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 జనాలకి తెలుసుగా. ఎందుకు నువ్వు ఫస్ట్ గెలిచావు. ఒకటిరా నువ్వు ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ పూల్ది అయ్యా. పూల్ది కాదు, పూల్ది లాస్ట్ లో. పూల్ ఇది వాటర్ అంతా పడిద్దు. ఏది బాల్స్ ఇది ఎందుకు పడిద్ది? పడితే మంచిదేగా. పూల్ లాస్ట్. సరే సరే గైస్, పూల్ దగ్గరికి వెళ్దాం మనం. 1 నిమిషంలో ఎంత కడతాడో అనేది చూద్దాం. నువ్వు ఫస్ట్ కట్టు. ఎందుకు ఫస్ట్ కట్టితే ఎందుకు కడతారు? ఫస్ట్ నువ్వు చేసావు, సెకండ్ నువ్వు చేసావు, నువ్వే చేయాలి. 4 గేమ్లు. ఫస్ట్ రౌండ్ నేను చేసా, అట్టొచ్చావా? అంతే. సరే సరే సరే. 2 రకాలు ఇచ్చావే. మరి మాల కట్టాలి కదా. కనకాంబరం ఉంది, మల్లెపూలు ఉన్నాయి. అబ్బో మోర 80 రూపాయలు ఎంత ఉంది. 180 ఉన్నా కానీ మనకు ఫ్రీగా వచ్చినాయి. మనం సెట్ చేసావట. పూలు కూడా వచ్చా నీకు? నాకు ఐడియా లేదు క్రాంతి. నీకున్నా? నీకు వచ్చా? నేను చూసాను కానీ నిపుణుల పర్యవేక్షణ ఏం లేదు కదా. ఇదిగో మా ఇంటి దగ్గర మామూలుగా ఇంత చిన్నప్పుడు కట్టేవాళ్ళు. ఇట్ట అదొక వరుస ఇదొక వరుస వేస్తాం. వేసేసి ఇదిగో ఇట్ట పెట్టి ఇట్ట అనాలా. వచ్చి నీకు మరి ఈ వ్యవహారం వాళ్ళకి వచ్చి కదా. ఇది చిన్నప్పుడు చూసాం కాబట్టి స్ట్రైట్గా వచ్చిందా లేదా అని చూడాలి. ఇదిగా నెంబర్ 1 గట్టా. షూర్ క్రాంతి. ఇది అయ్యా బాబు ఏదైనా కానీ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. నువ్వు అదే నువ్వు 2 కలిపి పెట్టాలి. అట్లే నేను అందంగా కడతాను, బయట అమ్ముకుంటాను. నీకెందుకు? సరే మోర 50 రూపాయలకి అమ్ముకుంటా తక్కువ రేటుకి. నీకు అనవసరం అవన్నీ. నీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకో. స్టాప్ వచ్చి 1 minute ఎవరు ఎక్కువ కడతారో వాళ్ళు ఎక్కువ అని చెప్పి నువ్వు ఇంత గ్యాప్లు పెట్టావు అనుకో, మీకు చూపిస్తాను ఎవరిది అందంగా ఉంది, ఎవరిది ఎక్కువ ఉంది అనేది. యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే ఓకే. స్టాప్ వాచ్ పెట్టు. రెడీ అను. స్టాప్ వాచ్ పెట్టు. అంటే 1 minute టైం. ఇది కూడా వెరైటీగా ఉంది. ఇది బుట్ట కొట్టినారా వాళ్ళే కట్టలేకపోయారంట. మరి పెద్ద ఇది వచ్చిగా. ముడి బాగుంది కట్టుని. తెగిపోతుందిరా అది. అదే టాక్టిక్స్. కొత్త వాళ్ళకి దిగిపోతా ఉంటాయి. అబ్బో ఇంకా ఒక పువ్వే కట్టలేదుగా. పువ్వు కొడివి అంత లాంగ్ లాగటం ఎందుకు? ఏడే దగ్గర తీసుకున్నట్టు వేయాల. కానీ మైండ్ ఇది అయిపోయింది. డివేట్ అయిపోయింది. వుడ్ లైక్ టు రీస్టార్ట్ ది గేమ్. ఎందుకంటే మధ్యలో ఇది చేసావు. మైండ్ ఇది అయిపోయింది. దీన్ని ఏమంటారు? రీస్టార్ట్ ది గేమ్. దీన్ని ఏమంటారు? రీస్టార్ట్ ది గేమ్. 30 seconds గేమ్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేసేది ఎవడు? నీకు కూడా అవకాశం ఇస్తా. ఫస్ట్ ఇబ్బంది పడితే ఆటలు ఆడను రా. నేను ఆడితే నిజాయితీగా ఆడ. నువ్వు ఆడేదే అమ్మాయిల ఆటలు. సరే రెడీయా? రెడీ. ఆడేది లేడీస్ ఆటలు. మళ్ళీ దాంట్లో కూడా తొండి ఆడుతూ ఉంటావు. దాయి కొంచెం ఫింగర్స్ కొంచెం గట్టి చిక్కేస్తున్నాడయ్యా. చిక్కుముడి ఏడబడుతుంది ఇది. కానీ 10 seconds అయింది. ఇంకా ఒక వరసే అట్లా ఓడిపోయాను గైస్. నేను ఇది ఓటమి అంగీకరిస్తున్నాను. అయితే అంగీకరించబాక. స్క్విడ్ గేమ్ చూడాల నువ్వు. 456. 30 seconds అయింది. 2 కట్టాడయ్యా.
20 seconds. కానీ ఈ ముడేసేది ఏదైతే ఉందో ఏలు అంతా మిడిమిడి జ్ఞానంతో అవుతుంటావా? గివ్ అప్ ఏముందిలే, అయిపోయింది టైం ఆడ. గివ్ అప్ ఇచ్చేసాను గైస్, ఇది ఒకటి వీడు కట్టిన మాల, ఇది ఎవరికి కావాలి వేలం పట్టేసుకొని తీసుకోండి. నేనైతే అలాంటి ఈశ్వరవతలు వేస్తాను డస్ట్బిన్లో. గివ్ అప్ కొంచెం నా ఫింగర్స్ కొంచెం బ్రాడ్ ఉంటుంది గైస్. రెడీయా? తాగాకు, ఆడ ఆన్ చేసుకో. ఒక సెకండ్ ఎదురు చేసుకుని ఆడ పెట్టకూడదు, ఆడిచ్చి పెట్టకూడదు, పక్కన పెట్టు. అని మాకు గెట్ సెట్ గో. మనం నిదానంగా ఒక నిమిషం ఉంది కాబట్టి మనకి ఏం లేదు. ఎందుకంటే వాడిది ఒక 3 వరుసలు ఎత్తే చాలు మనకు. చెప్పలా మనం బాగా అలవాటు అనుకుంటా రాజు నీకు. అలవాటు ఏం లేదు, కావాలంటే యూట్యూబ్ ఫెయిల్ అయితే ఏదో ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఏదో సోర్స్ అయితే ఉంది మొత్తానికి. మనకు అన్నీ ఉన్నాయి కానీ అదే ముడేసి చేస్తారు కదా మామూలుగా. ఇప్పుడు నిలబడాలి, నాది నిలబడింది, నేను నిలబడలేదనుకో మిసమిసలాడుతుంది అంతే. బో ఇంకా 40 సెకండ్లు, ఇంకా 20 సెకండ్లు ఉంది గైస్. స్టిల్ హీజ్ బో. అది కనకాంబరం, కనకాంబరం. 10 9 7 6 5 4 3 2 1 స్టాప్. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఏంది లేదు, ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్. ఇక్కడ కట్టావు ఈ మధ్యలో జారిని అంతే. ఇదిగో 1 2 3 నువ్వు కట్టిన దాని కుండి దానికంటే ఇది బెస్ట్ కదా. ఇదిగో ఇదేందయ్యా, ఇదేంది చూడు, ఏది బాగుంది చూడు. అది కలిసింది కదా. ఇప్పుడు కింద పడేసావు ఒకటి, ఎన్ని కలిసే ఉన్నాయి నాయి కలిసి ఉన్నాయి. కలిసి అరే బాబు, నువ్వు ఏడుపులు నాకు తెలియదు అంటరా. ఓటమిని అంగీకరించరా మగోళ్ళలాగా. ఇది మెడ బగల కొడతా, మెడ పగిలి సౌండ్ కూడా వచ్చింది. ఇది అక్కడ బయటికి వెళ్ళొద్దు. అక్కడ అంతే 100 రూపాయలు ఇస్తారు ఈజీగా. దాని లేత అది కూడా పట్టుకునేవా? వచ్చేసింది లేతకి. జాస్మిన్ అను మల్లెపూలు అంటారు, సన్నజాజులు, మల్లెపూలు. అవి ఏంది కనకాంబరం. కనకాంబరం విషయం. ఈ నిన్న ముందు కనకాంబరం అని పిలిచేవాళ్ళు, నిన్ను మల్లెపూ అనేవాళ్ళు. అది ఇది అదొకట్లా సన్నజాజి, సన్నగా ఉండేవాడిని కదా, సన్నజాజి అనేవాళ్ళు. ఓకే, మొత్తానికి 3 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. మనం 2 గెలిచాం, వాడు 1 గెలిచాడు. ఇంకా లాస్ట్ రౌండ్ లో ఎవరు గెలిచారు? లాస్ట్ రౌండ్ లో ఒకవేళ గెలిస్తే డ్రా అయింది కదా. 5ది ఒకటి సెట్ చేద్దాం అనుకుంటున్నా కదా, కొత్త గేమ్. సో ఇదేంటంటే గైస్, ఈ టీ కప్పులు టీ తాగుతున్నారని చెప్పి అనుకోవద్దు. వరుసగా ఇలా పెడతాం అనమాట కప్స్. అంత దూరం బెటర్, దగ్గరికి పెట్టాలి. సరే కొంచెం. అరే నువ్వు ఎటు గేమ్స్ ఎటు ప్లాన్ చేయవు, ఒక ప్లానింగ్ ఉండదు. ప్లాన్ చేసేవాడినేమో ఇలా ఉంటుంది గైస్. వరుసగా ఒక 5 నుంచి 10 పెడదాం, ఎడదాకా చివరి దాకా పెడదాము. సో విషయం ఏంటంటే వీటిలో అన్నింటిలో కూడా వాటర్ ఫిల్ చేసేసి పెట్టిస్తాము. ఒక బాల్ ఉండేది ఓదాలన్నమాట. ఎవరిదైతే ఎక్కువ దూరంలోకి వెళ్ళిద్దో వాళ్ళు 3 ఛాన్సెస్ ఉంటాయి అంతే. దట్ ఈస్ ద కేమ్. మొత్తానికి అయితే బాటిల్ దీనిలో పెడుతున్నాను. ఇది అటు నుంచి ఓదాలన్నమాట. ఓదాలి, ఇటు నుంచి ఓదాలి. ఎవరిది ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. అది ఓకే, రెడీయా? రెడీ కాంతి. లాస్ట్లో నీళ్లు పోయలేదు ఏమనుకోబాకండి. రెడీయా క్రాంతి? రెడీయా? రెడీ. యాక్షన్ క్రాంతి. ఊదు. మొత్తం నీళ్ళు మొత్తం జనాలు లేకపోతే 3 పాయింట్లు. 4 వస్తుందిరా. ఇది ఫస్ట్ దట్ అయింది. 4 దాంట్లో ఉంది కాబట్టి 4 పాయింట్లు కన్ఫ్యూజన్ లేకుండా. సరేపో 4 పాయింట్లు ఉన్నది. సరే ఓకే గాయ్స్, మనం కొడుతున్నాం. 7 కేస్తా. కొట్టుకోయ్యా. రెడీయా? ఆగయ్యా, తిమింగళం లాగుండవు. రెడీ? 0. అదేంది 0 పాయింట్లు. ఇప్పుడు ఓవరాల్ గా ఎంత దూకిందనేది చూస్తాము. ఎంత దూకిందనేది చూడరు. బయటికి పోతే పోయినట్టేలే కానీ, ఆటలు ఆడబాకలే కానీ. బయటికి పోతే పోయినట్టే. నేను ఒప్పుకుంటా. చాలు. నేనేమంటానంటే 4-0. ఎంత లాంగ్ పడితే 4-0 అయింది.
నాయి 4. 4 పాయింట్స్ రావు. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఎడబడ్డావు అనుకో నేను విజేత అయినట్టే, ఎడబడితే నేను విజేత అయినట్టే, అంతేగాని ఇది వద్దు, ఇది రాంగ్. సరిపో రాంగ్ అది. సరిపో ఈ ఆటలేదు ఇది. రెడీ స్టార్ట్ అంది. అల్లే 0. సునేష్ నువ్వు సునేష్ గొడివి నువ్వు శనేష్ గొడివి. రెడీనయ్యా తిమ్మింగలో? ఒక్క నిమిషం. రెడీ. రే రాంగ్ వెళ్తుందిరా అది. సునేష్ వెళ్ళి సునేష్ అయిపోయింది వెళ్ళు. లాస్ట్ రౌండ్ గైస్. ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారని చూద్దాం. టేబుల్ అంతా నాశనం చేస్తున్నాడు వీడు. ఏ టెక్నిక్ ఉండాలటోనే, టెక్నిక్ అడ్జస్ట్లు చేసుకోవటం. నీలాంటి టెక్నిక్ నాకు రావులే క్రాంతి. అడ్జస్ట్ చేసుకోవడం. రెడీ స్టార్ట్ రా. అయిపోయింది ఇంటికి. సర్లే ఎటైనా మనది 4 కాబట్టి మనమే లీడింగ్లో ఉన్నాం. ఇంక లాస్ట్ వీడియో చేస్తే చేసేది లేకపోతే లేదు. అడ్జస్ట్ చేసుకోబట్టి చేసుకుంటాం మేము కూడా అడ్జస్ట్మెంట్స్. ఏదో చేస్తున్నానండి. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఒక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి నేను అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. వాటర్ మార్చమని చెప్పలేదు నేను. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. చూసి గమనిస్తున్నారుగా? రెడీ గమనిస్తున్నారుగా? రెడీ ఇంకా లేదు గైస్. ఏముంది ఇనానిమస్ ఏదైనా అనుకోండి, ఏమొస్తాయని అనుకోండి, మనమైతే కంప్లీట్గా గెలిచాం గైస్. 3 గేమ్లు గెలిచాం. ఈడు గెలిచిందల్లా ఫస్ట్ గేమ్ ఒకటే. ఇది డబ్బులది కదా, కొంచెం డబ్బుల మీద ఆశ ఎక్కువ కాబట్టి కాన్సన్ట్రేట్ పెట్టాడు. సో ఎనీవే నేనైతే గెలిచాను. నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం ఊపు వచ్చింది. అదేమో 175 దగ్గరే ఆగింది. 175 494 అంట. ఇంకా 50 ఎత్తు మనం 50 అని కాదు, మనం 5,000 ఈ వీడియోతో మనం 5,000 క్రాస్ చేయాలి. అది విషయం. అవును, కొత్తగా ఆప్షన్ హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ మర్చిపోయేది. హైప్ అని ఆప్షన్ వచ్చింది. లైక్తో పాటు హైప్ వచ్చిందంట. అదేంటంటే ఫస్ట్ 7 డేస్లో వీడియోని మనం హైప్ చేయొచ్చు. సో మీరు సపోర్ట్ చేస్తే మన వీడియో కొంచెం బూస్ట్ వచ్చింది. మీరు ఏం చేస్తారంటే హైప్ ఉంది కదా, లైక్తో పాటు హైప్ మీద కూడా కొట్టండి. మనది కూడా కొంచెం పుష్ అయ్యింది అనమాట. సో అంటే ఏంటంటే కొత్త క్రియేటర్స్కి ఆ ఆప్షన్ ఉంది. ఇప్పుడు పెద్ద క్రియేటర్స్కి ఆప్షన్ లేదు. సో ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో, అంటే చిన్న ఛానల్స్ ఉంటాయో, సో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. 500 to 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి 5 lakhs కూడా లేదు. 5 lakhs 500 to 5 lakhs. నాది 3 lakhs వేరే ఛానల్కి లేదు హైప్. వచ్చి ఉంటుంది, చెక్ చేసి చూసుకుంటారు. కానీ ఏదైతే మొత్తానికి అయితే మన ఛానల్కి అయితే హైప్ ఆప్షన్ ఉంది. మీరు హైప్ చేసి వీడియో నెట్టండి. మనం హైప్లో టాప్ 1లో ఉండాలి. అది ఏమనుకుంటున్నారేమో. సరే ఉంటాను గైస్, బై. ఇలాంటి గేమ్స్ అలరించడానికి ఎప్పుడు సదా మీ సేవలో. సేవ చేస్తున్నాడు. రే సగం ఉండరు బయట చల్లగా ఉండేది లేరా, ఇదంతా నాశనం చేసావుగా.